పరిటాల రవి ప్రజల మనసులో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో రవి 14వ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించారు. వందలాది అభిమానులు, నాయకులు వెంకటాపురం తరలివచ్చారు. ముందుగా మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్, ఇతర కుటుంబ సభ్యులు కలిసి రవి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఘాట్లో అభిమానులు కంటతడి పెట్టడంతో మంత్రి సునీత భావోద్వేగానికి గురయ్యారు. రవితో ప్రజలకున్న అనుబంధాన్ని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నారు సునీత. ప్రజలందరూ పరిటాల రవి గారికి ఏ విధంగా అండగా ఉన్నారో అదే విధంగా మా కుటుంబానికి, శ్రీరాముకి కానీ మాకందరికీ కూడా అండగా ఉన్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు అందరూ అండగా ఉన్నాం. కాబట్టి ఈ 14 సంవత్సరాలు మేము ఈ విధంగా కూడా ముందుకు వచ్చినాం. ఒక పక్క బాధ, ఇంకొక పక్క మా ఆయన లేకపోయినా అందరు గుండెల్లో చిరస్థాయిగా పరిటాల రవి గారు నిలబడినారనే ఒక సంతోషం. ఈరోజు పరిటాల రవి గారి ఆశయాలు కూడా చాలా గొప్పవి. ఆశయాలు కూడా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ పెట్టి శ్రీరామ్ బాబు పిల్లలందరూ కూడా కలిసి ఆయన ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విధంగా ఈరోజు పరిటాల రవీంద్ర గారి అభిమానులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వారందరూ అండదండలతో పరిటాల రవీంద్ర గారికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా, ఆయన పేరు ఎక్కడా తగ్గకోకుండా మేము కూడా ముందుకెళ్ళడం జరిగింది. అందులో ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు జరపడం అయితేనేమి, ఆ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్ళాము. తప్పకుండా ఎప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ మన మధ్య ఉంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడనే